హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏంటంటే ఈ మొబైల్ మొత్తం కెమెరా టార్గెట్ మొబైల్ అనమాట ముఖ్యంగా. ఓకేనా, అసలు ఒప్పో నుంచి వస్తున్న బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు, మన ఇండియా కంట్రీలో కాదు. కాకపోతే ఈ వీడియో మీకు ఎందుకు అందిస్తున్నా అంటే మీకు కూడా తెలుస్తుంది అనమాట, మన ఇండియా కంట్రీలో మొబైల్స్ ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి, చైనా కంట్రీలో ఎప్పుడు మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే వీడియో చూస్తే కూడా ఈ స్పెక్స్కి చైనా కంట్రీలో ఎంత ప్రైస్ పెట్టిరు, మన ఇండియా కంట్రీలో ఎంత ప్రైస్ పెట్టిరు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అంత ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసుకొచ్చిన అనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అనమాట. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే డిస్ప్లే సైజ్ చేసుకుంటే 6.82 ఇంచెస్ 2K ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 3168x1440 పిక్సెల్స్ ఉంటాయి. 1600 నిట్స్ వచ్చేసి లోకల్ గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక బ్యాటరీ చూసుకుంటే 6100 mAh ఉంటుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి మ్యాగ్నెటిక్ సపోర్ట్ కూడా ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే సూపర్ కెమెరా సెటప్ అనమాట. ముఖ్యంగా వీళ్ళు కెమెరాని టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి మంచిగా వినండి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది క్వాడ్ కెమెరా సెటప్కి కూడా ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట. ఓకేనా, మొత్తం 5 కెమెరాలు అయితే ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్. చూడండి, మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT 900 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ JN5 సెన్సారు. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది. ఇది పెరిస్కోపిక్ లెన్స్. దీన్ని యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. ఇది కూడా పెరిస్కోపిక్ లెన్సే. దీన్ని యూజ్ చేసి ఏంటంటే 6x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇంకోటి 2 మెగాపిక్సెల్ ఇచ్చారు, మరి ఇది ఏంటి అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, మొత్తం ఇది ఏంటంటే కెమెరా టార్గెట్ మొబైల్ అనమాట. అన్ని ఇప్పుడు మొత్తం కెమెరా అని పడుతున్నాయి, మొత్తం ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఓకేనా, ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫ్యూచర్ చూసుకుంటే Android 15తో వస్తుంది, కలర్ OS 15తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే 557 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. న్యూ క్విక్ బటన్ కూడా తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే ఇది ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి కెమెరా కంట్రోల్కి అయితే ఇది యూజ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఫర్ రైట్ అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే IP68 అలాగే IP69 రేటింగ్ ఉంటుంది. 8.78 mm థిక్నెస్ ఉంటుంది. 226 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 76,700 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 82,600 రూపాయలు అయితే అలా పెట్టారు. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 94,400 రూపాయలు పెట్టారు. దీనికి ఏంటంటే సాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మనల్ని ఫాలో చేయండి.